నువ్వు అయ్యింది కేవలం ఒక ఎమ్మెల్యే బాబు. ఎమ్మెల్యే నెల రోజులు కాల. ఎమ్మెల్యే అంటే ఒక ఎమ్మెల్యే 175లో నువ్వు ఒకటివి. నువ్వేదో ఒక సీఎం కిందో డిప్యూటీ సీఎం కిందో మాట్లాడుతూ ఉన్నావు. ఏదో తమరు బఫూన్ ఫేస్ చూసి ప్రజలు ఓట్లేలా. పవన్ కళ్యాణ్ గారి యొక్క చరిష్మాతో నువ్వు గెలిచావు. ఇంకా ఒక రకంగా నేను ఒక అడుగు ముందుకేసి చెప్పాలని అంటే ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చారనంటే పవన్ కళ్యాణ్ గారి వల్లనే వచ్చారు. ఆయనకి మీరు అందరూ కూడా గుడి కట్టి పూజ చేసుకోవాలి. మీరు ఆయన లేకపోతే మీరేం అధికారంలోకి వచ్చే సందర్భాలు ఏం లేవు. అది మర్చిపోబాకండి. అది కాకుండా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధపు బూటక హామీలు, అలవి కాని హామీలు. తెలంగాణకి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు వచ్చారు. మరి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు ఆహ్వానించలేదో నాకైతే అర్థం కాల. మరి ఎందుచేతనంటే ఆ గౌరవం ఇవ్వాలి. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది అని అంటే అది 100కి 99 మార్కులు పవన్ కళ్యాణ్ గారికి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన యొక్క తిరిగిన విధానం కానీ, లేకపోతే ఆయన కమ్యూనిటీకి సంబంధించి పాలరైజేషన్ కానీ, లేకపోతే ఆయన ఫ్యాన్ బేస్ కానీ, ఇవన్నీ కూడా కొంత యాడ్ ఆన్ అయింది. చాలా మటుకు యాడ్ ఆన్ అయింది. మరి ఆయన్ని నెగ్లెక్ట్ చేసి నిన్న మీటింగ్ జరిగింది. ఇది ఎందుకంటే మొత్తము ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరూ కూడా ఈ మీటింగ్ యొక్క సారాంశం గురించి వెయిట్ చేశారు. మరి అక్కడ ఏమీ కనబడలే. మరి కనీసము కొంత ఫేస్ వాల్యూ ఉన్న పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకుని వెళ్తే దానికి ఇంకా యాడ్ ఆన్ వాల్యూ వచ్చి ఉండేదనేది నా తాలూకా అభిప్రాయం. మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎన్డీఏలో భాగస్వామ్యం కింద ఉన్న తెలుగుదేశం ఎంపీలు ఎందుకు మాట్లాడలేదు అని ఈ సందర్భంగా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. ఇవన్నీ కూడా ఖచ్చితంగా నిన్న నిజంగా ఏ రకంగా అయితే గౌరవప్రదంగా 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చున్నారో నిన్న ప్రెస్ మీట్ కూడా చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా కలిపి ప్రెస్ మీట్ పెట్టి ఉంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మరింత క్లారిటీ వచ్చి ఉండేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరి ఏ రకమైన వార్తలు మీడియాల్లోనూ ఇక్కడ చక్కర్లు కొడతా ఉన్నాయో దానికి కూడా వివరణ ఇవ్వాలి. ఎందుచేతనంటే ఖచ్చితంగా భద్రాచలం చుట్టూరు ఉన్న 5 గ్రామాలని అడిగారని మాకు ఇన్ఫర్మేషన్ ఉంది. దానిపైన అదేవిధంగా ప్రధానమైనది పోర్ట్స్ గురించి. ఆ పోర్టుల్లో భాగంగా మాకు కూడా వాటా కావాలి అని అడిగిన సందర్భం గురించి దాని గురించి కూడా వివరణ ఇవ్వాలి. మరి సాక్షాత్తు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి కూడా వార్తలు వచ్చినాయి. అది జరిగిందో లేదో నాకు తెలియదు, కానీ దీనిపైన ప్రజలకి వివరణ ఇవ్వాల్సిన అవసరము మరి 2 ప్రభుత్వాలపైన ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా.